బయట పెట్టాలంటా నేను. దానికి మీరు విగ్రహాలు పగలగొడతారా? దానికి మీరు దాడులు చేస్తారా? దానికి మానభంగాలు చేస్తారా? దానికి హత్యలు చేస్తారా? సమాజం మీద మీరు ఇష్టం వచ్చినట్టు పెట్టలేకపోతారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? నారాయణమూర్తి గారు దాని గురించి ప్రూవ్ చేయండి. చట్ట ప్రకారం నారాయణమూర్తి గారు తప్పే ఉంది. ఆ రోజు కూడా ముగించాం, ఇవాళ కొత్త కాదు. చట్ట ప్రకారం నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం అండి, మీకు ఇస్తున్నాను కదా, నేను టైం ఇస్తున్నాను. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాను. నేను మీరు మాట్లాడుతున్నారు కదా, టైం ఇస్తాను, ఆయన కంప్లీట్ చేయండి. ఇంకా ఉన్నారు కదా మిగతా ప్యానలిస్టులు, అందరికీ మీరు చెప్తారు కానీ. వెయిట్ శ్రీనివాస్ గారు. వరం గారు, నేను చేసే రివ్యూల్లో పురపాలక సంఘం నుంచి ఎన్ని కోట్లు పోయింది, పంచాయతీ నుంచి ఎంత పోయింది, రైతులు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేమైతే మా ఊళ్ళో ఎవరి మీద కక్ష సాధింపు చేయలేదండి. వీళ్ళ నెగటివ్ వరం గారు, రాష్ట్రంలో ఏం జరిగింది అనేది పక్కన పెడితే తాడేపల్లిలో ఏ వైసీపీ కార్యకర్తను కానీ ఏ వైసీపీ పార్టీ మీద మేము ఎలాంటి తప్పులు ఏమీ చేయలేదు, మాకేమీ సంబంధం లేదు. ఇవాళ వాళ్ళు మాట్లాడిందని నేను ఆన్సర్ చేస్తున్నా. ఇవాళ తెలుగుదేశం వాళ్ళు చేశారంటే కత్తులతో పొడిచారు, రాడ్డులతో కారులతో పొడిచారు, డాక్టర్లు చంపారు, ఒక ఎస్సీ యువకుని చంపారు. ఎస్సీ మీద ఇంత ప్రేమ మీకు? ఒక ఎస్సీ యువకుని తీసుకెళ్లి గుండెకించారు పోలీస్ స్టేషన్ లో. ఒక ఎస్సీ యువకుడిని శిరోమండలం చేసి మూత్ర విసర్జన చేశారు. మీరు ఎస్సీ గురించి మాట్లాడుతున్నారు ఇవాళ డిబేట్ లోకి వచ్చి. ఇంకా మాట్లాడుకోండి మీరు. ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రానికి అంటించిన వ్యక్తులే మీరు. అదే భాస్కర్ రెడ్డికి సివిల్ సైన్స్ రాష్ట్రం చూస్తా ఉంది, ప్రజలు చూస్తా ఉన్నారు. మీరు సక్రమంగా పరిపాలిస్తే పర్వాలేదు. ఇట్లా ఇదే ధోరణితో నేను డిబేట్ ఏదో మాట్లాడుతాను, జరుగుతూ ఉంటుంది. దాన్ని ఖండించను, దాన్ని ఆపను అంటే దాని త్వరలోనే వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికలు పరాకాష్ట. దాంట్లోనే మీకు ఏ విధంగా ఇస్తారు దాని సమాధానం అర్థమవుతుందా మీకు? ఈ ప్రసంగాలు మీరు ఏది ఉపయోగం లేదండి. సహిస్తారు, లేదంటే నారాయణమూర్తి గారు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్కడన్నా మాట్లాడారా? మీరు ఎన్ని చెప్పారు? ఒక్క నిమిషం వెయిట్ చేయొచ్చు కదండి. నేను సమయం ఇస్తున్నాను కదా. ఏం మాట్లాడాము? ఎవరిని వ్యక్తిగతంగా తిట్టావా? పాలసీ మీద మాట్లాడుతున్నాం, మేము చేయలేదని చెప్తున్నాం, మీరు చేసిన దోపిడీ చెప్తున్నాం. చెప్పండి, కాదని చెప్పండి. మాట్లాడి అర్థం చెప్తాం, డిబేట్ అంటారు. బొలిశెట్టి గారు ఒక్క నిమిషం. వర్మ గారు, ఇప్పుడు ఆయన మన మూర్తి గారు చెప్తూ ఇటువంటి పనులు చేస్తే మీకు మాకు 175 వస్తాయి నెక్స్ట్ ట్రిప్ అంటున్నారు. మరి అంటే వాళ్ళు అటువంటి పనులు చేసిన వలన పోయిన సీట్లు అన్నది ఆయన అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే, ఓవరాల్ గా చట్టానికి వ్యతిరేకంగా చట్టాన్ని అతిక్రమించి ఎవరు కూడా ముందుకెళ్తారు. ఏదైతే కన్సల్ట్ డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగిందని మనకి తెలిసిందో, ఆధారాలు ఉన్నాయో, ఆధారాల ప్రకారంగానే వెళ్తారు. అంతేగాని లేకుండా మీరు పరిపాలించినట్టు ఇక్కడ విధానం ఉండదు. ఎందుకంటే చాలా చోట్ల కనపడతా ఉంది, ఇటు పోలవరంలో కనపడుతుంది, అదేవిధంగా ఎక్కడికక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ లో. మరి పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ లో ఆ అమౌంట్ ఎక్కడ డైవర్ట్ అయిందో తెలియట్లేదు, దాని మీద రివ్యూ అవుతా ఉంది 2000 కోట్లు. వీటన్నిటి మీద కూలంకషంగా త్వరగా తెలుసుకున్న తర్వాత చట్ట ప్రకారం ఎక్కడెక్కడ ఏవైతే మరి అవినీతి జరిగిందో, ల్యాప్సెస్ ఉన్నాయో దాని మీద అట్లా 100% ఇది పరిపాలన ఒక భాగం. మీరు ఏ కదపకండి, ఏమి మాట్లాడకండి, మేము చెప్పినట్టు చేయండి అంటే నడవదు. ఇది పరిపాలనలో ప్రక్షాళన చేయాలంటే ఇది ఒక భాగం. ఆ భాగం ప్రకారమే ఇప్పుడు ముందుకెళ్తా ఉన్నాయి ప్రభుత్వం. ఎన్ని రోజులు ఉంటుందో, ఒక నెల లోపల మొత్తం ప్రక్షాళన అవుద్ది. వారందరి మీద చర్యలు ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లోని అవినీతి తిమింగళాలని చట్టరీత్యా శిక్షించబడతారన్నది 100% కరెక్ట్. ఈ ప్రభుత్వంలో పరిపాలన కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఏదో రాబోయే రోజుల్లో మీకు ఏ వచ్చేస్తాయని ఆశ కూడా అనవసరం మీకు. ఎంచేదంటే మీ నాయకుడే రేపు మీకు అందుబాటులో ఉండడు. ఇంకా తర్వాత పార్టీ పెరిగేది ఏంటన్నది తర్వాత సంగతి. ఇక్కడ ఉన్న అప్పులన్నీ కూడా శ్వేతపత్రం రిలీజ్ చేసి దగ్గర 16 లక్షలు 17 లక్షల కోట్లు ఉంది. ఏ విధంగా ఖర్చు చేశారు, లిక్కర్లో ఏ విధంగా పక్కకు జరిగింది.